హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా కిచెన్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది చూపించిపోతున్నాను అనమాట. సో లాస్ట్ టైం అయితే ఫ్రేమ్ వర్క్ జరిగింది కదండి, దానిపైన డెకలమ్ షీట్ అనేది స్టిక్ చేశారు. సో వర్క్ ఎంత వర్క్ జరిగింది, ఎలా ఉంది ఇప్పుడు అనేది చూపిస్తాను. సో పైన అంతా కూడా డెకలమ్ షీట్ అంతా కూడా అతికిచ్చేసారనమాట. ఇక్కడ ఏంటంటే మేము వెంటిలేషన్ కోసమని ఇలా వదిలాము. సో మనకు అంతా క్లోజ్ అయిపోతే కిచెన్ అంతా కూడా చాలా చీకటిగా అయిపోయిందనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గ్లాస్ ఉంది, అందులో నుండి వెళ్తూ రావడం కోసమని ఇక్కడ గ్లాస్ కటింగ్ అనేది ఇప్పించామన్నమాట. మా కిచెన్ అంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో మొత్తం కూడా డిజైన్ చేసాము. ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది. సో ఇదంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట కంప్లీట్గా. ఇదంతా కూడా పైన స్టోరేజ్, మనము ఇంకా ఎక్స్ట్రా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ కింద పార్టీషన్, ఇక్కడ వచ్చేసి మనకు 3 షెల్ఫ్ అనేది ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి మనకు పార్టీషన్ ఇస్తా అన్నారు గ్లాస్తో. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ అయితే కబోర్డ్ వర్క్తో చేసేసారనమాట. ఫ్రేమ్ వర్క్ అయిపోయింది. తర్వాత డెకోలమ్ షీట్ కూడా స్టిక్ చేశారు. ఇదేంటంటే పైన అంతా కూడా మేము బ్రౌన్ కలర్ ఉండేటట్టే చూడమన్నాము. మిడిల్లో వచ్చేసి కంప్లీట్గా షేడింగ్ వద్దు అని చెప్పాము. సో అందువల్ల ఇక్కడ మొత్తం ఒకే కలర్ వచ్చింది. లుక్ వైజ్గా చాలా బాగుంది. ఇదంతా కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఈ స్టిక్కర్ ఎందుకు పెట్టారంటే కొంచెం ఊడిపోకుండా, ఇవి డోర్స్ కొట్టుకోకుండా ఇంకొంచెం గట్టిగా అవ్వడం కోసమని స్టిక్కర్ పెట్టేసి ఉంచారనమాట. తర్వాత హ్యాండిల్స్ వస్తాయి, ఇంకో 1 or 2 డేస్లో హ్యాండిల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి అలానే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు క్లిప్పులు వచ్చి గ్లాస్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట దీంట్లో. సో ఈ 3 కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ డిపార్ట్మెంట్ అనమాట. మైక్రోవేవ్కి సపరేట్గా ఇప్పించాము పైన కాకుండా. ఇక్కడ ఏంటంటే మైక్రోవేవ్ కింద చిన్న డ్రా అనమాట. ఈ డ్రా వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా చిన్న చిన్న మైక్రోవేవ్కి సంబంధించిన బౌల్స్ కానివ్వండి, చిన్న స్పూన్స్ కానివ్వండి, అవి మిక్స్ కాకుండా ఇక్కడ సపరేట్గా ఉండడం కోసమని. ఈ పైన వచ్చేసరికి మైక్రోవేవ్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ గ్లాస్ కటింగ్ అనేది ఇప్పించాము. ఎందుకంటే మైక్రోవేవ్ సామాన్లు పెడితే చూస్తే కనపడితే బాగుంటుందని ఇక్కడ ఒక్కటి గ్లాస్ కటింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఇంకెక్కడ కూడా కిచెన్లో గ్లాస్ కటింగ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు 3 పార్టీషన్ వచ్చింది. సో ఇందులో మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ ఐటమ్స్ కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టుకోవడానికి అనమాట. ఇది నార్మల్ షెల్ఫ్ లాగానే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా పక్కన కూడా కటింగ్ ఇస్తా అన్నారు, అట్లా వద్దు అని చెప్పాము. సో ఇలా వచ్చిందనమాట ఈ 3 షెల్ఫ్లు. ఇక్కడ మేస్త్రీ చేసిన మిస్టేక్ ఏంటంటే, సో ఈ లెవెల్లో కట్టు ఉంటే బాగుండేది. మాకు అప్పుడు ఐడియా లేదు ఈ షెల్ఫ్. సో ఇక్కడ ఇలా గ్యాప్ ఉంది, కాకపోతే కింద నుండి యూజ్ చేసుకోవచ్చు. మనం పైనుండి ఇలా కొంచెం గ్యాప్ అనిపిస్తుంది, కానీ ఇది క్లోజ్ చేస్తే ఏమీ కనిపించదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కిచెన్లో కనుక ఇలా కనుక పార్టిషన్ చేయించాలనుకుంటే ఈ గ్రానైట్ లెవెల్లోనే షెల్ఫ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇందులో మటుకు ఇలా పైకి వచ్చింది, ఇందులో కిందకు వచ్చింది. కిందకు వచ్చేసరికి ఏం చేసామంటే ఇక్కడ ఒక డ్రా ఇచ్చాము. ఇందులో డ్రా ఇచ్చే వీలు లేకుండా చాలా చిన్నగా వచ్చిందనమాట. పార్టిషన్ చేపించి డ్రా ఇచ్చినా చూడడానికి కూడా అస్సలు బాగుండదు. సో అందుకని ఇలా ప్లెయిన్గానే వదిలేసాము, ఇంకా కింద నుండి స్టోరేజ్ పెట్టుకోవచ్చు అని. కింద కూడా సేమ్ ఇలానే స్టోరేజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వెజిటేబుల్ బాస్కెట్స్ అనమాట. ఇక్కడ అస్సలు రావని చెప్పారు. పెద్దవైతే పెద్దగా అయిపోతున్నాయి, బయటకు వచ్చేస్తుంది. చిన్నవైతే ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ తక్కువ అయిందంటే ఇలా పార్టీషన్ చేసి 2 బాస్కెట్స్ పెట్టారు. అండ్
ఇదిగోండి 2 బాస్కెట్స్ పెట్టారు. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ రావడం వల్ల ఇక్కడ స్పేస్ అనేది మిగిలిపోయింది. నేనేం చెప్పానంటే ఇక్కడ కూడా ఒక డోర్ చేసేయమని చెప్పాను. ఈ డోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ బాక్స్ అనేది దాంట్లో సపరేట్గా పెట్టుకోవచ్చు, 5 లీటర్స్ క్యాన్. సో మనకు ఈ ప్లేస్ కూడా వేస్ట్ కాదు, డోర్తో క్లోజ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనేసి సో అలా ప్లాన్ చేసుకున్నాము. ప్లేస్ వేస్ట్ కాకుండా ఇంకా వేరే ప్లేస్లో ఆయిల్ పెట్టుకోకుండా ఇటువైపుకి వచ్చేసరికి మనకు 3 పార్టిషన్తో డ్రా అనేది వచ్చింది ఒకటి. ఇది మొత్తం స్టీలే వచ్చిందనమాట. ఇది స్లైడింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఇలా అంటే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అలానే 2 పార్టిషన్స్ వచ్చాయి. ఇది కాకుండా ఇందులో మనకు కట్లరీ యూనిట్ అన్నీ కూడా పార్టిషన్ డివైడ్ చేస్తూ అన్నారు. కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్స్ అరేంజ్ చేసుకోవడానికి అన్నీ కూడా పెడతా అన్నారు. ఇంకా కొంచెం ఫినిషింగ్ స్టేజ్లో ఉందన్నమాట. కిచెన్ అయితే హ్యాండిల్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ పెట్టుకోవచ్చు, గ్యాస్ సిలిండరు. అలానే మనకి ఇంకా ప్లేస్ ఉంది. ఫస్ట్ అయితే గ్యాస్ సిలిండర్ బయట పెట్టుకుంటే ఇక్కడ ప్లేస్ వచ్చేది, కార్నర్ షెల్ఫ్ అలాంటివి పెట్టుకోవచ్చు. బట్ మాకు బయట ప్లేస్ లేదు కాబట్టి ఇంక ఇక్కడే పెట్టాము. ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్ అలా కూడా పెట్టుకోవచ్చు, స్టోరేజ్ బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసరికి 3 పార్టిషన్స్ వచ్చాయన్నమాట. ఇందులో ఇంకా స్పూన్స్, కట్లరీ యూనిట్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. 3 పార్టిషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే దీని పక్కనే మనకి ఇంకో 3 స్లైడింగ్ ఇచ్చారనమాట దీనిలాగే. ఎందుకంటే ఇక్కడ మేము డిష్ వాషర్ 8 ప్లేట్స్ సెట్టింగ్ది చెప్పాము, బట్ దానికన్నా చాలా స్పేస్ ఎక్కువ ఉండిపోయింది. ఇంకా అలా ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ ప్లేస్ మిగిలిపోయిందనమాట. దానికి ఇంకా వీళ్ళు ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట. ఆ ప్లేస్కి కూడా యూజ్ చేసుకోవడానికి మనకి ఎమర్జెన్సీగా ఉన్న ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఎక్కువగా ప్లాట్ఫామ్ పైన ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో సరే పెట్టేయమన్నాను ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి 8 ప్లేట్ సెట్టింగ్ డిష్ వాషర్ అనేది ఒకటి వస్తుంది. సో చిన్నది కాబట్టి దీంట్లో సరిపోతుంది. ఒకవేళ డిష్ వాషర్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి, చిన్నది పెట్టుకోవచ్చు. మీకు ఇంకా కిచెన్ కనుక పెద్దగా ఉన్నట్టయితే ఇంకొంచెం సైడ్కి పెట్టాలి, ఎందుకంటే మనకి వంట బండ కన్నా పెద్దగా అయిపోతుంది డిష్ వాషర్ సైజు. సో మేము చిన్నది ప్లాన్ చేసుకున్నాం. అలానే ఎలక్ట్రిక్ పాయింట్ అనేది ఇప్పించాము ఇక్కడ ఒకటి. ఇక్కడ హోల్ చేయడం మర్చిపోయారు, ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాము, లాస్ట్కి చేసిస్తామన్నారు ఇంకా. సో అది చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ మిస్టేక్స్ ఏమేమి చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది, మళ్ళీ ఏమేమి చేయించామనేది ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఇక్కడైతే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింక్ అన్నమాట. సింక్ కింద అయితే వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. సో అలానే ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. డిష్ వాషర్ పైప్స్ ఇట్లా వచ్చి దీంట్లోకి వెళ్ళిపోతాయి. వాటర్కి కూడా మంచినీళ్ళకి, డిష్ వాషర్కి అన్నిటికీ పెట్టించేసామన్నమాట. సో ఈ పార్టిషన్ అయితే ఇక్కడికి క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సింక్కి సంబంధించినవి, డిష్ వాషర్కి సంబంధించినవి అన్ని ఐటమ్స్ స్టోర్ చేయడం కోసమని ఇక్కడ ఒక పార్టిషన్ అయితే చేయించాము. ఇందులో కూడా సేమ్ గ్లాస్ కటింగ్ అనేది వస్తుంది. దీనికి డిజైన్ ఎలా చేశారంటే ఈస్ట్ సైడ్ ఏమీ కూడా పెట్టలేదు కాబట్టి ఇది ఒక్కటే ఇచ్చాము. దీనికి ఏం చేశారంటే 2 షేడ్లో తీసుకున్నారు కదా, మనకు ఈ 2 షేడ్లో కటింగ్ ఇచ్చి డిజైన్ ఇలా ఇచ్చారు. ఇది కూడా బాగా అనిపించింది, దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇలా ఇటు పక్కంతా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్పెషల్గా చేశారనమాట. ఇది మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ ప్యాంట్రీ యూనిట్ అయితే మనకి ఇక్కడ కస్టమైజబుల్ యూనిట్ అయితే పెట్టారనమాట. అయితే ఈ సైజులో మార్కెట్లో సర్చ్ చేస్తే ప్యాంట్రీ యూనిట్ అయితే దొరకనందుకు ఏం చేశారంటే వీళ్ళే డిజైన్ చేసి దీన్ని కస్టమైజ్ చేసి మనకి ఇచ్చారనమాట. మనకు వచ్చేసి ఇక్కడ 6 యూనిట్స్ 1 2 3 4 5 6. ఇక్కడ మనకు వచ్చేసి మళ్ళీ 6 యూనిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 యూనిట్స్ ఉన్నాయి. అయితే మనము వీటిని కావాలంటే మనం పెట్టే వస్తువుల సైజుని బట్టి మనం వీటిని తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తీసి
మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏదైతే మన సైజ్ ఉందో దానికి తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను చేస్తట్లేదు. ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి స్టేజ్ ఉన్నాయి కాబట్టి నేను చేయదలుచుకోలేదు. అయితే దీన్ని కస్టమైజ్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసి ఏదైనా సరే మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, అయితే మనకి ఎంట్రన్స్లో ఇక్కడ నుంచి ఇట్లా రావాలి కాబట్టి మనకు దీన్ని ఓపెన్ అయితే ఇటువైపు బెటర్ అనమాట. ఇటువైపు నుంచి మనకి ఎంట్రన్స్ ఉంది కిచెన్కి. ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే మనకు ఓపెన్ అటువైపు పెడితే ఎవరైనా వచ్చేటప్పుడు దానికి సామాన్ తెచ్చేటప్పుడు ఇబ్బంది ఉంటుందని మనకు ఓపెనింగ్ అయితే ఇటువైపు పెట్టారు అనమాట. ఇటువైపు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే అదే అండి, అయితే ఈ సైజులో మనకు కరెక్ట్ మన షెల్ఫ్ ఏదైతే ఉందో షెల్ఫ్ ప్రకారం సైజ్ తీసుకొని మనకి ఇక్కడ దీని సైజ్ కూడా తీసుకొని సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఇది కస్టమైజ్ డిజైన్ అయితే చేశారు. అయితే చాలా బాగా చేశారనమాట. ఇదైతే చాలా ఇంప్రెసివ్ ఉంది వర్క్. ఇది అసలు రాదని చెప్పారు. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తుంది, ఇది సైజ్ వచ్చేసి ఇక్కడ వరకు. సో ఎంట్రీ అవ్వడానికి అస్సలు ప్లేస్ సరిపోదు. అండ్ ముందుకు కూడా వచ్చేస్తుంది. ఈ షెల్ఫ్తో సంబంధం లేకుండా అస్సలు బాగుండదు అనిపించింది. సో అందుకని మేము అస్సలు వద్దు, ఇది ఏం చేసామంటే కంప్లీట్గా మాకు కావాలి బట్ మీరే ఎలా అయినా డిజైన్ చేయండి అని చెప్పాము. సో చాలా బాగా చేశారని చెప్పాలి. దీంతో సమానంగా చేశారు. అండ్ డోర్ని కూడా ఒక టెక్నిక్గా పెట్టారనమాట. మనం చూసుకొని ఎవరన్నా వచ్చినా మనకు తగలకుండా ఇటు సైడు ఈ డోర్ ఒక్కటి. సో ఇలా అయితే కిచెన్ డిజైన్ అయితే అయింది. కావలసినవన్నీ కూడా వచ్చాయన్నమాట. మెయిన్ వెజిటేబుల్ బాస్కెట్, ఈ ప్యాంట్రీ యూనిట్, మైక్రో అండ్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా సపరేట్గా కావాలని చెప్పాము. అన్నీ కూడా మాకు అనుగుణంగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి ఎందుకంటే మళ్ళీ అందరూ తీసేస్తూ ఉంటే లూజ్ అయిపోతాయని మళ్ళీ మా హస్బెండ్ పెడుతున్నారు టేప్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూపించడానికి తీసాం కదా, సో ఈ టేప్స్ ఉంటే కొంచెం గట్టిగా అవి పట్టుకుంటాయి, డెకోలం షీట్ అనేది ఊడిపోకుండా. సో ఈ వీడియో ఎలా అనిపించింది, కిచెన్ టూర్ ఇంకా కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాము. సో మీ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు ఒక బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.